హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నిజాంపేటలోని అపార్ట్మెంట్లన్నీ జలమయం అయ్యాయి. సెలార్లో నీళ్లు చేరడంతో మోటార్ల సాయంతో బయటికి తోడుతున్నారు. ప్రతి చిన్న వర్షానికి ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను పట్టించుకున్న వారే లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమ అందిస్తారు. హైదరాబాద్ లో కంటిన్యూగా కురిసినటువంటి వర్షానికి ఎక్కడికక్కడ నీళ్ళన్నీ నిలిచిపోయాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు పుట్టినప్పటికీ కూడా పెద్ద ఎత్తున కొన్ని కాలనీస్ లో మాత్రం స్టిల్ వాటర్ లాగింగ్స్ అనేవి ఏర్పడ్డాయి. కేవలం కాలనీల్లోనే కాదు, రోడ్ల పైన కూడా ఇదే పరిస్థితి మనం చూస్తున్నాం. చిన్న వాన పడితేనే హైదరాబాద్ అంతా కూడా అతలాకుతలం అయిపోతున్నటువంటి పరిస్థితి. ప్రజెంట్ మనం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి జయదీపిక కాలనీలో ఉన్నాము. ఇక్కడ ఒక్కసారి సిచ్యువేషన్ చూడొచ్చు, ఎంత నరక యాతనంగా పరిస్థితి అంతా కూడా మారిందో. ఈ చుట్టుపక్కల దాదాపు 10 అపార్ట్మెంట్ల దాకా అన్ని అపార్ట్మెంట్లు కూడా సెలార్లన్నీ మునిగిపోయినటువంటి పరిస్థితి. అపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఆ రోడ్లు ఏవైతే ఉన్నాయో రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఒక్కసారి ఈ అపార్ట్మెంట్ లో చూసుకోవచ్చు, కేవలం మొన్న కురిసినటువంటి వర్షానికి మొత్తం కూడా వాటర్ నిలిచిపోయాయి. ఇక రాత్రి ఈరోజు ఉదయం కాస్త వర్షం తగ్గుముఖం పట్టడంతో కాస్త ఇప్పుడు తెరపి లాంటి ఒక సిచ్యువేషన్, అంటే కాస్త తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితి. ఇంకా అపార్ట్మెంట్ లోపల ఉన్నటువంటి వాటర్ అంతటిని కూడా ఏ విధంగా మోటార్లతో బయటకి విడిచిపెడుతున్నారో కూడా మనం చూడొచ్చు. కేవలం ఈ ఒక్క అపార్ట్మెంటే కాదు, చుట్టూ ఉన్నటువంటి అపార్ట్మెంట్ సిచ్యువేషన్ అంతా కూడా ఇదే. పక్కనే ఉన్నటువంటి నాలా మొత్తం కూడా నిండిపోవడంతో వాటర్ అన్ని బయటకు వచ్చేస్తున్నటువంటి పరిస్థితి. వాటర్ అన్ని కూడా ఇక్కడ మునిగిపోయినటువంటి పరిస్థితి. ఆల్రెడీ సెలార్లో ఉన్నటువంటి వెహికల్స్ అన్ని కూడా డ్యామేజ్ అయ్యాయి, వాటర్తో ఫిల్ అయిపోయాయి. సెలార్లో ఉండేటటువంటి వాచ్మెన్ ఇళ్లలోకి కూడా వాటర్ చేరుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మొత్తం చూడొచ్చు, ఇదంతా కూడా కాలనీకి సంబంధించినటువంటి రోడ్డు ఎంట్రన్స్, అంటే మెయిన్ రోడ్ నుంచి లోపల కాలనీ వరకు కూడా ఇదే దుస్థితి మనకి కనిపిస్తుంది. అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా బయటికి తీసివేస్తున్నటువంటి సిచ్యువేషన్. అన్న, ఇక్కడే ఉంటారా మీరు? నేను ఇక్కడే ఉంటానండి. ఎన్ని ఇయర్స్ నుంచి? బీన్ స్టేయింగ్ హియర్ ఫర్ 5 years అండి. సో సేమ్ సిచ్యువేషన్ అండి. సిచ్యువేషన్ ఎవ్వరు పట్టించుకోరు. ఎమ్మెల్యే వస్తాడు ఆయన వచ్చి ఇప్పుడే చేసేస్తామండి, ఇప్పుడు కొద్దిగా ప్రాబ్లం ఉంది, ఎలక్షన్స్ ఉన్నాయి ఇదని చెప్తాడు, ఏదో కథ చెప్తాడు, ఇప్పుడే వచ్చేస్తారండి, ఈ వీక్లో చేస్తారని చెప్తాడు, వెళ్ళిపోతాడు. వాళ్ళు వస్తారు, మున్సిపల్ చిన్న వర్షం పడిన ఇదే సిచ్యువేషన్ వస్తాడు, మన కౌన్సిలర్ వచ్చిండి వెళ్ళిపోతాడు. కౌన్సిలర్ వస్తాడు, చూస్తాడు, ఇప్పుడు వచ్చేస్తారండి మా వాళ్ళు అంటారు. డిజాస్టర్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు లాస్ట్ 3 months బ్యాక్ వచ్చింది. ఇక్కడ వచ్చి ఏమన్నారంటే, వచ్చి చూసి ఏదో బుక్కులు పట్టుకొని చూసి మేము చెప్పినాం, యాక్చువల్లీ అది మీరు చేసిన ప్లాన్ టోటల్లీ రాంగ్, అది రాంగ్. యాక్చువల్లీ మీరు చేసిన వాటర్ పోతున్నాయి, మాకు ఇదివరకు వాటర్ ఉంటుండే కానీ ఇప్పుడు వాటర్ వెళ్ళిపోతుంది. బట్ ఏంటంటే డ్రైనేజ్ వాటర్ లోపలికి వస్తుంది, ఈ వాటర్ కాదు. మాకు ఈ వాటర్ ఉంటే బాగానే ఉంటాయి, ఇదివరకు వాటర్ మంచి నీళ్ళు, యాక్చువల్లీ వర్షం నీళ్ళు. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఆ పైప్ లైన్ వేసిన నుంచి బయట నుండి ఆ డ్రైనేజ్ వాటర్ ఓవర్ఫ్లో అవుతుంది లోపల వచ్చి. మీరు చూసినారు కదా ఇప్పుడు సిచ్యువేషన్, ఇదంతా డ్రైనేజ్ అండి. యాక్చువల్లీ వీ కెనాట్ వాక్. అండ్ ఈ వాటర్ పోయిన తర్వాత ఎంత స్మెల్ ఉంటుందంటే, ఫస్ట్ ఫ్లోర్లో పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, దోమలు వస్తాయి, ఎంత సిచ్యువేషన్ స్మెల్. సెకండ్ ఫ్లోర్ వరకు స్మెల్ వస్తుందండి. రిక్వెస్ట్ చేసినాం, ఇదో కాలనీ అంటారు, ఇట్స్ నాట్ ఎ కాలనీ యాక్చువల్లీ. ఇవన్నీ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ యాక్చువల్లీ, బట్ దే కాల్ ఇట్ యాజ్ ఎ కాలనీ. 4 roads ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ వచ్చి చూసిపోతున్నాడు, ఎమ్మెల్యే కూడా వచ్చి చూసిపోతున్నారు, కానీ ఎవ్వరు కూడా దీనిపైన స్పందించడం లేదు, మాకంటూ ఒక సొల్యూషన్ తీసుకురావడం లేదు. ముఖ్యంగా ఈ పరిధంతా కూడా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కిందకు వస్తుంది. ఏ అధికారులు కూడా మా వైపు చూడడం లేదు. ప్రతిసారి వర్షం వస్తే ఇదే దీన స్థితిలో మేము ఉంటున్నామనైతే ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే తగిన సొల్యూషన్ తీసుకురావాలని అయితే కోరుతున్నటువంటి సిచ్యువేషన్. ఓవర్ టు స్టూడియో.